వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరి నారాయణ టీడీపీ అగ్రనేతలతో కలిసి మర్యాదపూర్వకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వేమిరెడ్డి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సుదీర్ఘంగా వారు చర్చించారు. ఈ క్రమంలో డాక్టర్ నారాయణతో పాటు టీడీపీ అగ్రనేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నేతలందరూ పార్టీని వీడేందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్, సుల్లూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, కోవూరు ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కందుకూరు ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు, మాలేపాటి సుబ్బనాయుడుతో పాటు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రావాలి అందరూ. అన్న ఆడ గ్యాప్ లేదు వెనక. నమస్తే. నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహన్ గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా, వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం, వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.